హలో, హాయ్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఇట్స్ ట్యూస్‌డే. ఆఫ్టర్ ఆఫీస్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆఫీస్ నుంచొచ్చాను. రాగానే బయట కొన్ని పార్సెల్స్ ఉన్నాయన్నమాట. నేను మా సోఫా కోసం అని చెప్పి సోఫా కవర్స్ ఆర్డర్ చేశాను. అవొస్తే అవి అక్కడ పెట్టేసి ఫస్ట్ నా లంచ్ బాక్స్ అయితే తీసి సింక్‌లో పెట్టేస్తున్నాను. బికాజ్ ఫస్ట్ పని అదే చేస్తాను. లేకపోతే మర్చిపోతూ ఉంటాననమాట. అది చేసేస్తే నాకు హాయిగా ఉంటుంది. కొంచెం కడిగేసి సింక్‌లో అలా పెట్టేస్తాను. నావనే కాదు, మా బాబు బాక్సెస్ కూడా అంతే. ఈరోజు నాకన్నా ముందే నా హస్బెండ్ ఇంటికొచ్చేసారనమాట. ఇంకా మా బాబుని మా అత్తగారింటి నుంచి కూడా తీసుకొచ్చేసారు. బాక్స్ సింక్‌లో పెట్టేసి లంచ్ బ్యాగ్ ఎక్కడ ప్లేస్‌లో అక్కడ పెట్టేస్తాననమాట. ఎంత టైర్డ్ అయిపోతానంటే వచ్చేసరికి నా ఫేస్ అండ్ నా వాలకం చూస్తే మీకే అర్థమవుతుంది కదా! జుట్టంతా చెరిగిపోయి ఇంకా ఓపిక ఉండదనమాట. అంత టైర్డ్ అయిపోయి వచ్చి, రాగానే ఐడీ కార్డ్స్ అవన్నీ కూడా తీసేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. దానికన్నా ముందు ముడి పెట్టుకోవాలి. ముడి పెట్టుకోకపోతే చిరాకుగా ఉంటుందసలు మొత్తం నాకు. ముడి పెట్టేసుకొని వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేస్తాననమాట. నేనొచ్చేసరికి గీజర్ వేసుంటారు నా హస్బెండ్. బికాజ్ నేను చెప్తాను, నేనింకా హాఫ్ అన్ అవర్‌లో వస్తాను, 10 మినిట్స్‌లో వస్తానని చెప్పినప్పుడు గీజర్ ఆన్ చేసి పెడతారు. అండ్ ఇవి మా బాబు కోసం నైట్ ప్యాంట్స్ ఆర్డర్ చేశామనమాట. తను ఇప్పుడు కొంచెం ఎదిగే పిల్లలు కదా! ఊరికే పొట్టయిపోతున్నాయి అన్నీ గూడా. నైట్ ప్యాంట్స్ అస్సలు ఏమీ లేవు. అన్నీ పొట్టిగా అయిపోయినాయి అని చెప్పి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టారు. సెట్ ఆఫ్ 5 వచ్చాయి. ఓకే. ఓకే. బానే ఉంది అనిపిచ్చింది. ఇంకొంచెం ఎక్కువ రోజులు రావాలంటే మనం వీటికి మళ్ళీ దీని మీద స్టిచెస్ వేయిస్తే కొంచెం ఎక్కువ రోజులొస్తాయని చెప్పి నేను, నా హస్బెండ్ అక్కడైతే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. వీటి లింక్ గనక అవైలబుల్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. అండ్ నేను స్నానానికెళ్తూ ఉన్నాననమాట. ఏ డ్రెస్ వేసుకోవాలా నైట్ డ్రెస్‌కి గూడా అంతసేపు ఆలోచిస్తున్నాను నేను. కంఫర్టబుల్ కోసం జూస్తున్నాననమాట. లూజ్‌గా ఉండాలి నాకు. ఎలాగో ఆఫీస్‌కి చుడిదార్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ ఫిట్ వేసుకుంటాం. ఇంట్లో అయినా ప్రశాంతంగా లూజ్ డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి అన్నీ గూడా నా సైజ్ యాక్చువల్‌గా ఎమ్ అనమాట. కానీ ఎల్ సైజ్‌లో ఆర్డర్ జేసుకుంటాను. కొంచెం లూజ్‌గా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంక స్నానం చేసి వచ్చేసేసి అలా అప్పుడు కుండలో వాటర్ తాగుతాననమాట. కొంసేపు అలా కూర్చుంటాను వాటర్ తాగి. అండ్ ఈరోజు మా అత్తయ్య హ్మ్, గాజర్ కా హల్వా, క్యారెట్ హల్వా అయితే చేసి పంపించారంట. నా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. అది ఓవెన్‌లో పెట్టారనమాట. వేడి చేస్తూ ఉన్నారు. నాకు బ్రెడ్ హల్వా కానీ, క్యారెట్ హల్వా అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇద్దరం కలిసి కూర్చొని తింటూ ఉన్నాము. ఎన్ని క్యాష్యూస్, ఎన్ని బాదం పప్పు వేశారో ప్రతి బైట్‌లో అలా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈసారి మీకు క్యారెట్ హల్వా రెసిపీ ఎలా చేస్తానో చూపిస్తాననమాట. ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడి కొంచెం టైమ్ రెస్ట్ తీసుకొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే చపాతీ చేస్తానని మార్నింగే చెప్పాను. చపాతీ అండ్ ఆలు కర్రీ చాలా రోజులయిపోయింది చేసి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కంటే అవి జేయాలంటే టైం సరిపోదు గదా! ఈవినింగ్ టైమ్సే చేసుకుంటాం అనమాట. సో, కొంచెం ఎస్థెటిక్ లుక్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక క్యాండిల్ అయితే టీ లైట్ క్యాండిల్ అయితే వెలిగించేసి చపాతీ పిండి కలుపుతున్నాను. జస్ట్ ఒక 4 చపాతీస్ వస్తే చాలు. నేను మా బాబు ఒక్కొక్క చపాతీ తింటున్నాం. నా హస్బెండ్ కూడా ఒకటే తింటారు. బట్ ఇన్ కేస్ తినాలనిపించి బావుంటే ఉంటుంది కదా అని చెప్పి 4 చపాతీస్ కోసం పిండి కలుపుతున్నాననమాట. నేనైతే ఆశీర్వాద్ ఆటా యూజ్ చేస్తాను. కొంచెం ఉప్పు వేసి, కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఉంటాననమాట. ఇదంతా అందరికీ తెలుసు. బట్ నేనేం చేస్తున్నానో అక్కడ చెప్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి నా హస్బెండ్ కలుపుతారు. తను ఎలా చేస్తారంటే టైం తక్కువుంది, పిండి నానేంత టైం లేనప్పుడు కొంచెం లూక్ వార్మ్ వాటర్ వేసి కలిపేస్తారు. ఎంత సాఫ్ట్‌గా అయిపోతుందో తెలుసా పిండి. ఈసారి ఎప్పుడైనా రెస్టింగ్ టైం లేనప్పుడు, చపాతీ పిండికి రెస్టింగ్ టైం లేనప్పుడు మీరు వార్మ్ వాటర్ కలపండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, నేనైతే ఒక 15 మినిట్స్ అలా రెస్ట్ ఇస్తాను పిండి కలిపిన తర్వాత. దానిలోకి కర్రీ ఏమో ఆలు కర్రీ చేస్తున్నాననమాట. సింపుల్, చాలా సింపుల్ కర్రీ. 2 ఆలూస్ అయితే మా ఫ్యామిలీకి సరిపోతుంది. మా బాబు ఎలాగో కర్రీ తినడు. జస్ట్ చపాతీ విత్ హనీ తినేస్తాడనమాట. చక్కగా 2 ఆలు కట్ చేసుకొని, దాని తర్వాత ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అండ్ పచ్చిమిర్చి అయితే క ఒక 4, 5 అయితే వేస్తాను నేను. రీసెంట్‌గా ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకున్నాను నేను స్టోరేజ్ కోసం అని చెప్పి.
అండ్ నేను వంట చేస్తూ ఉండంగా నా హస్బెండ్ అయితే మా బాబుకు హోమ్ వర్క్ అంతా చేయిస్తారు. అది తన డ్యూటీ అనమాట. రోజు రాగానే మా బాబు కొంచెం ఏదైనా స్నాక్స్ తినేసి ఒక అర్ధగంట ఆడుకొని తర్వాత తను కూడా స్నానం చేసేసిన తర్వాత కంపల్సరీ చదువుకోవాలి ఒక గంట. అన్నీ హోమ్ వర్క్స్ అన్నీ చేపిస్తారు. ఇంకా చదవాల్సినవి ఏమైనా ఉంటే చదివిపిస్తారనమాట. ఇంకొంచెం టైం ఉంటే గనక రివిజన్ కూడా చేపిస్తారు. నా హస్బెండ్ దగ్గర అయితేనే మా బాబు వింటాడనమాట. నా దగ్గర నేను చెప్పిన వినడు. తను కొంచెం స్ట్రిక్ట్‌గా చేపిస్తారు. అండ్ నా ఉద్దేశంలో ఏంటంటే చదువు ఇంపార్టెంటే. చదువు కన్నా కూడా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అది నేర్పించాలి. అండ్ ఇక్కడైతే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాననమాట. ప్రెషర్ కుక్కర్‌లో చేసేస్తాను. ఒక్క 10 మినిట్స్‌లో అయిపోతుంది ఈ కర్రీ. పూరీలో కూడా సేమ్ కర్రీ చేస్తాను. చపాతీలో కూడా సేమ్ కర్రీ చేస్తాననమాట ఇలా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా! అవి ఆయిల్ వేడెక్కాక ఇది వేసేసి కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టేసి సాటే చేసేసేయాలి. తర్వాత కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు గూడా వేసి సాటే చేయాలనమాట. ఎగ్జాస్ట్ ఆన్ చేసుకున్నాను. లేకపోతే నా హస్బెండ్ పిలుస్తారనమాట. "ఎగ్జాస్ట్ ఆన్ చేశావా లేదా? ఇక్కడికొస్తుంది ఘాటంతా" అని చెప్పి. సాటే చేసేసిన తర్వాత ఆలు గూడా వేసేసి హై ఫ్లేమ్‌లోనే సాటే చేయాలి. చక్కగా పసుపు, ఉప్పు వేసేసాను కదా! హై ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ అలా సాటే చేసిన తర్వాత కారం వేసేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసేసి, మనకి కొద్దిగా వాటర్ వేసుకోవాలనమాట. వాటర్ వేసేసి ఇది ప్రెషర్ కుక్కర్‌కి ఒక్క 3 విజిల్స్ కానీ, 2 విజిల్స్ కానీ డిపెండ్స్ ఆన్ యువర్ కుక్కర్. ఇదైతే నేను ఇండస్ వ్యాలీ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. అండ్ ఆ విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ నా పిండి కూడా రెడీ అయిపోయిందనమాట. ఇందాక రెస్టింగ్ కోసం పెట్టాను కదా! ఇప్పుడు సాఫ్ట్‌గా అయిపోయింది పిండి. మా బాబుది చదివిపిచ్చడం అయిపోంగానే ఫస్ట్ తన కోసమని చెప్పి ఇక్కడ చపాతీ రెడీ చేస్తున్నాను. ఇంకా 10 మినిట్స్‌లో తన వర్క్ అంతా అయిపోతుందంట. సో, చపాతీ రెడీ చేసేసి తనకి తినిపించిన తర్వాత మళ్ళీ మేము చేసుకుంటాం. బాబుకి తినిపించేటప్పుడు నేను మోస్ట్‌లీ 80% వరకు వీడియో షూట్ చేయను. ఎందుకంటే తనకి తినిపించడం చాలా టైం పడుతుంది. ప్లస్ ఎందుకు నా నా శ్రద్ధంతా ఈ వీడియో మీదే ఉంటుందేమో అని చెప్పి అసలు కెమెరా ఆఫ్ చేసేస్తాననమాట. మనందరికీ తెలుసు కదా! చపాతీకి అండ్ దోసకి సెపరేట్ పాన్స్ ఉండాలి. తవా ఉండాలి. లేకపోతే చపాతీ చేసే దాని మీద దోసలు మళ్ళీ రావు. స్టార్టింగ్‌లో నాకు తెలియకుండా అలా చేసేసేదాన్ని. అప్పుడు దోసలు రాకపోతే ఎన్ని కష్టాలు పడ్డానో. అందుకే అప్పటినుంచి 2 డిఫరెంట్ తవాస్ అయితే పెట్టుకుంటాను. క్యాస్ట్ ఐరన్ తవా మీద చపాతీలు కాలుస్తాను. చాలా వస్తాయి. అండ్ ఈలోపు పన్నీర్ ఆర్డర్ చేశామనమాట. నెక్స్ట్ డే కోసం నాకు కావాలి. బాబుకి బాక్స్‌లో వేయడానికని చెప్పి. అందుకని చెప్పి బిగ్ బాస్కెట్‌లో మన హస్బెండ్ పన్నీర్ అండ్ కర్డ్ ఏదో ఆర్డర్ పెట్టారనమాట. ఆ చపాతీస్ అన్నీ కూడా చేసేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ అంతా చేసేస్తున్నాననమాట. ఎక్కడివక్కడ అన్నీ పెట్టేసాననుకోండి. అప్పుడు హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు. లేకపోతే నేను ప్రశాంతంగా డిన్నర్ చేయలేను. అండ్ ప్లస్ డిన్నర్ చేసిన తర్వాత కూడా ఎక్కువ ఓపిక ఉండదనమాట క్లీనింగ్ చేయడానికి. కడుపు ఫుల్ అయిపోతుంది కదా! సో, అన్నీ కూడా ఎక్కడివక్కడ సర్దేసి తర్వాత ప్రశాంతంగా నేను నా హస్బెండ్ కలిసి డిన్నర్ చేస్తాం. అండ్ మీకు కర్రీ చూపించలేదు కదా! కర్రీ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూతయితే తీస్తూ ఉన్నాను. సో, ఇందులో కొంచెం వాటర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ దగ్గరికి చేసుకోవాలైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరగా చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత నేను స్పూన్‌తో మ్యాష్ చేసేస్తాను. మొత్తంగా పేస్ట్‌లాగా కాదు. కొన్ని ఆలూస్ అలా, కొన్ని ఆలూస్ స్మాష్ చేస్తాననమాట. అప్పుడు కర్రీ గుజ్జు గుజ్జుగా బావుంటుంది. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడిపోయింది. జనరల్‌గా ఆయిల్ తక్కువ వేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే నేను చెప్పలేను. పూరీల్లో బావుంటుంది. అలాగే చపాతీల్లో కూడా అంతే బావుంటుంది. నా ఫేస్ చూసారా? కొద్దిగా సేపు పొయ్యి దగ్గర ఉన్నానంటే అలా చెమటలు పడిపోతున్నాయి. వర్షాకాలమైనా కూడా మా ఇంట్లో ఉక్కపోతయితే అస్సలు తగ్గలేదు. అలా కూర్చుంటే హమ్మయ్య! అనిపిచ్చింది. సో, ఆలు కర్రీ అయితే నాకెంత నచ్చిందో, కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది. గ్రీన్ చిల్లీస్ ఎక్కువేసేసాననమాట. నా హస్బెండ్ అదే అంటున్నారు, "గ్రీన్ చిల్లీస్ ఏంటి అన్నేసావు మంట పుట్టిపోతుంది" అని చెప్పి. బట్ అదే నాకు రుచిగా అనిపిస్తుంది. అండ్ మీరెక్కువ గ్రీన్ చిల్లీస్ తినకండి. హెల్త్‌కి అంత మంచిది కాదు.
యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.